ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది శుభదం ఎక్కడ ఉందని అడుగుతున్నారండి. శుభదం అన్నది ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియోలో చూడండి, నా ఎదురుగుంటా ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం నుండి రైట్ సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఏ విధంగా శుభదానికి రావాలన్నది కూడా చూపిస్తానండి. నా ఎదురుగుంటా చూడండి, చాలామంది శ్రీవారి భక్తులు రావడం మీరు గమనించవచ్చు. అక్కడి నుంచి మీరు కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే స్వామివారి యొక్క విగ్రహం పైన గోడ పైన కనిపిస్తుంది కదండి. అక్కడి నుంచి కొద్దిగా రైట్కి తిరిగినట్లయితే శుభదం అనేటువంటి బోర్డు కనిపిస్తుంది. అదేవిధంగా స్టెప్స్ ఎక్కుతున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా కనిపిస్తూ ఉంటారండి. ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అనేటువంటి విషయానికి వస్తే, స్వామివారి యొక్క ప్రధాన గోపురం ఏదైతే ఉందో, అంటే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్కి అభిముఖంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం గోపురానికి పక్క సైడ్, ఇంకా చెప్పాలంటే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చినట్లయితే ఇక్కడ శుభదం అన్నది కనిపిస్తుందండి. ఈ శుభదం ద్వారా ఎవరెవరు దర్శించుకోవాలన్నది నేను చెప్తానండి. అదేవిధంగా ఈ శుభదం దగ్గర నుంచి కొద్దిగా చూసినట్లయితే స్వామివారి భక్తులు చాలామంది స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ కోసం పరిగెడుతున్నారండి. నా ఎదురుగుంటా మీరు చూడొచ్చు. పైన ఐరన్ బ్రిడ్జి మీద కొంతమంది శ్రీవారి భక్తులు వెళ్తుంటే, కింద నుంచి మరికొంతమంది శ్రీవారి భక్తులు అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నారండి. ఇక్కడ దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా 2 మార్గాల్లో కూడా ఒకే దిక్కున మనం యాడ్ అవ్వడం జరుగుతుందండి. ఒకటి శుభదం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా డైరెక్ట్‌గా ఐరన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి ఉంటుందండి. అదేవిధంగా కొంతమంది భక్తులందరూ కూడా అదే లైన్‌లో అక్కడ మిస్ చేయడం జరుగుతూ ఉంటుంది. శుభదం అన్నది ప్రధానంగా మనకి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ శుభదం మార్గం ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళకైతే స్పెషల్ దర్శనం అన్నది కేటాయించడం జరిగింది. అంటే 1 ఇయర్ లోపు ఉన్నటువంటి శ్రీవారి భక్తులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి, ఇక్కడ చూడండి ఒక బేబీని ఎత్తుకున్నటువంటి ఒక ఫాదర్ కనిపిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది చంటి పిల్లలు కూడా ఈ వీడియోలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ 1 ఇయర్ లోపునటువంటి బేబీ యొక్క దర్శనం ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా చూపిస్తానండి. ఇక్కడ శుభదానికి పైకి వెళ్ళినప్పుడు మనకు ఉచిత లాకర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందండి. అంటే శుభదం ద్వారా ఎవరైతే శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారో వీళ్ళకి స్టార్టింగ్ శుభదం పైకి ఎక్కిన తర్వాత, స్టెప్స్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్ మనకు ఉచిత లాకర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందండి. మీ మొబైల్స్ కానీ, అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇక్కడ డిపాజిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 1 ఇయర్ లోపునటువంటి బేబీ యొక్క తల్లిదండ్రులు స్పెషల్ దర్శనం కోసం శుభదం ద్వారా రావడం జరుగుతుందండి. ఇక్కడ శుభదం ద్వారా వస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క కావాల్సినటువంటి ఐడీ ప్రూఫ్స్ ఏంటన్నా చెప్తానండి. మీ బేబీని హాస్పిటల్‌లో డిశ్చార్జ్ చేసినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానీ, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్ కానీ, దాంతోటి బేబీకి ఎవరైనా బ్రదర్స్ కానీ, అదేవిధంగా సిస్టర్స్ కానీ ఉన్నా కూడా ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, బేబీకి అమ్మమ్మ కానీ, లేదా నానమ్మ కానీ, తాతయ్యలు కానీ, మేనమామలు కానీ కూడా వచ్చి స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా వాళ్ళు దర్శించుకోవడానికి ఉంటుందా అని మిత్రులందరూ అడుగుతున్నారండి. బేబీ యొక్క పేరెంట్స్ తప్ప, లేదా సిస్టర్స్ ఉన్నా, బ్రదర్స్ ఉన్నా వీళ్ళ తప్ప మిగిలిన వారు ఎవరు కూడా ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా, అంటే శుభదం ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుందండి. తండ్రి కూడా వచ్చినా రాకపోయినా మదరు వెళ్ళి తీసుకువెళ్తే సరిపోతుంది, లేదా మదరు కూడా వచ్చినా రాకపోయినా ఫాదర్ ఉన్నా సరిపోతుందండి. తప్ప ఒకరి ప్లేస్లో మరొకరిని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏమిటంటే, వాళ్ళ ఫాదరు రావడానికి కుదరడం లేదండి, వాళ్ళ అమ్మమ్మని కూడా రావచ్చా, లేదా వాళ్ళ తాతయ్యని కూడా తీసుకువెళ్ళవచ్చా, వాళ్ళ మేనమామని కూడా తీసుకెళ్ళవచ్చా అని అడుగుతున్నారండి. వీళ్ళు ఎవరికి కూడా ఇవ్వరండి. ఎందుకంటే అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారండి. బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే బేబీకి వీళ్ళు కూడా ఒకసారి చెక్ చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇటువంటి ఆలోచన ఏమైనా ఉన్నా కూడా మీరు ఈ శుభదం ద్వారా దర్శించుకోవడానికి ఉండదండి. వాళ్ళు ఫ్రీ దర్శనం ద్వారా కానీ, లేదా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది ముందుగా బుక్ చేసుకోవడం కానీ జరగదు తప్ప, ఇలా డైరెక్ట్గా వెళ్ళి శుభదం ద్వారా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉన్నదండి. అదేవిధంగా మనకి ఈ శుభదం ద్వారా ఎవరెవరు దర్శించుకుంటారు అనేటువంటి విషయానికి వస్తే, ఆర్జిత సేవ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో, అంటే కళ్యాణం టికెట్లు కానీ,
లేదా ఉంజల సేవ గానీ, సహస్ర దీపాలం కానీ, అచ్యుతదీపం ఇటువంటి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి శుభ్రం ద్వారా దర్శనం ఉంటుందండి. అదేవిధంగా మనకి ఈ శుభ్రం ద్వారా 1 ఇయర్ లోపు ఉన్నటువంటి బేబీలకి దర్శనం ఎప్పుడు ఉంటుంది? దర్శన టైమింగ్ చూసినట్లయితే మధ్యాహ్నం 12 గంటల నుండి మనకి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ శుభ్రం ద్వారా వెళ్ళి మనమైతే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇక్కడ టీటీడీకి సంబంధించిన సిబ్బంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి శ్రీవారి భక్తులని శుభ్రం ద్వారా పంపించడం జరుగుతుందండి. ఇక్కడ కండిషన్స్ ఏమిటి, ఎప్పుడు దర్శించుకోవాలన్నది ఇక్కడ బోర్డు పైన చాలా క్లియర్గా ఇచ్చారని ఒకసారి చూడండి. పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు అని పెట్టారండి. ఇక్కడ చూడండి, కొంతమంది పేరెంట్స్ అయితే అడుగుతున్నారండి, సార్ ఇది ముందుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని అడుగుతున్నారండి. అవసరం లేదండి, మీరు డైరెక్ట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ని ఏ అయితే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ని శుభ్రం దగ్గరికి పట్టుకెళ్ళి దాన్ని వెరిఫై చేయించుకుని మీరు స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లన్నీ కూడా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టనవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా 1 ఇయర్ లోపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. Thank you.